మహిళలకు అండగా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణంలో బుధవారం నిర్వహించిన శ్రీశక్తి కార్యక్రమం విజయవంతమైంది. వేలాదిగా మహిళలు పాల్గొని ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొదటిగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి సెల్ఫీ పాయింట్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా చేరుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అక్కడ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్త్రీలు సృష్టికి మూలమన్నారు. ఇంటి ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇంటి వాతావరణం సుఖశాంతులతో నిండి ఉంటుందని, అందుకే తల్లిని శాస్త్రం 6 చేతులు కలిగిన శక్తిగా వర్ణించిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉందని గుర్తు చేశారు. 1988లో మహిళలకు ఆస్తులపై హక్కులు కల్పించడంలో ఎన్టీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, అనంతరం చంద్రబాబు నాయుడు హోదాలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన వివరించారు. గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు అందజేసిన తొలి ప్రభుత్వం టీడీపీ అని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు, భూమి హక్కులు మహిళల పేరు మీదనే ఇచ్చే విధంగా ప్రారంభించిందని గుర్తు చేశారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటు ద్వారా మహిళలకు పొదుపు అలవాటు, రుణాల సౌకర్యం కల్పించబడిందని తెలిపారు. భవిష్యత్తులో వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు అందించే పథకం అమలులోకి వస్తుందని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో ఉన్నారని వెల్లడించారు. అదేవిధంగా విద్యార్థుల చదువుల కోసం ప్రతి పిల్లవానికి 13,000 రూపాయల ఆర్థిక సహాయం, యూనిఫామ్లు, షూ, పుస్తకాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. మహిళలు ఓటు శక్తితో సమాజంలో మార్పు తేయగలరని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చెప్పారు. నాకు మీరిచ్చిన మద్దతు, ప్రేమ, ఆశీస్సులతో కావలి అభివృద్ధికి నేను మీ ఇంటి బిడ్డగా ఎల్లప్పుడూ కాపాడుతానని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి మాట్లాడుతూ కావలిని కాపు కాసే నాయకుడు మనకు దొరకడం అదృష్టమని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గురించి గొప్పగా వివరించింది. ఇలాంటి ఎమ్మెల్యేలు కావలికి పరిచయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపింది. చంద్రబాబు మహిళలకు అందిస్తున్న పథకాలను ఈ సందర్భంగా వివరించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెళ్ళకి, అమ్మలకి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సృష్టికి మూలమే మహిళలు. ఈరోజు మేము అందరం, మగవాళ్ళందరం కూడా ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మీ మహిళా శక్తి. అందుకనే మిమ్మల్ని శక్తిగా పోలుస్తారు. ఇంటికి ఇల్లాలు దీపం. ఆ తల్లి ఆనందంగా ఉంటే ఆ ఇంటి ఆనందంగా ఉంటుంది. అందుకే తల్లికి 2 చేతులు కాదు 6 చేతులు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది. ఒకవైపున భర్తకి అవసరాలు తీరుస్తూ, బిడ్డకి లాలిస్తూ, అత్తమామలకి సేవ చేస్తూ, కుటుంబాన్ని ఒకవైపు నడుపుకుంటూ, అన్ని అవసరాలు తీరుస్తూ 6 చేతులతో ఒకేసారి చేసే తల్లులు మా మహిళా తల్లులు. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? ఒక్క మీ కాళ్ళకి నమస్కారం తప్ప. అటువంటి మహిళలను మిమ్మల్ని పూజించుకుంటేనే మా జీవితానికి సార్థకత ఉంటుంది. అందుకే ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి, నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ మహిళల కళ్ళల్లో ఆనందం ఉంటుందో అక్కడ ఆనందాలు వెర్రివిల్లిస్తాయనే విధంగా తెలుగుదేశం ప్రతి సందర్భంలో కూడా ఆడవాళ్ళ వైపు, స్త్రీల వైపే చూస్తుంది. మొట్టమొదటి ఆడవాళ్ళకి సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామ గారు నాయకత్వంలో జరిగింది. అప్పటి వరకు మగవాళ్ళ ఆధిపత్యాన్ని ఉంటే ఆస్తుల్లో ఆడవాళ్ళకి హక్కు లేదని అనుకుంటున్నటువంటి తరుణంలో నందమూరి తారక రామారావు గారు 1988వ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా గుర్తించాలి, సమాన హక్కును కల్పించాలని మొట్టమొదటి భారత రాజ్యాంగంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. నాటి నుంచి నేటి వరకు కూడా 1996వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా తల్లులందరూ కూడా ఇళ్లలో మీద కాల్చుకొని, కట్టెల మీద వంట వండుకొని ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి, గ్యాస్ స్టవ్లు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చినా, కాలనీలు ఇచ్చినా, పట్టా పొలాలు ఇచ్చినా మగవాళ్ళు వాటిని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది. భర్తని కాపాడుకుంటారు, బిడ్డల్ని కాపాడుకుంటారు,
కుటుంబాన్ని కాపాడుకుంటున్నారు. కుటుంబ అవసరాల కోసం దేన్నైనా కష్టపడి భర్తతో సమానంగా కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించే మహిళా తల్లుల పేరు మీదనే ఆస్తులు ఉండాలని మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కూడా తెలుగుదేశం అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలుసు. దీపం పథకం ఇచ్చిన ఇళ్ల స్థలాలు మొట్టమొదటి అప్పటి వరకు మగవాళ్ళ పేరు మీద ఉండే, ఆడవాళ్ళ పేరు మీద ఉంటే అమ్మకుండా ఉంటారు. తాగుడికి బానిసలైన భర్తలు ఎప్పుడు ఇంటి స్థలాలను అమ్మేస్తారో కాబట్టి ఆడవాళ్ళ పేరు మీద ఉండాలని ఇళ్ల స్థలాలు కానించి, కాలనీలు కానించి, అగ్రికల్చర్ పొలాలు కానించి అన్నిటికీ కూడా మహిళలను గుర్తించినటువంటి ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మొట్టమొదటి మన నెల్లూరు జిల్లాలో సాంబశివరావు కలెక్టర్గా ఉన్నప్పుడు, మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న టైంలో ఇక్కడ పొదుపు మహిళలు అందరూ కూడా తెలుసు, డాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఇంటికి దీపం ఇల్లాలైనటువంటి ఇల్లాలలో పొదుపు రావాలి, వాళ్ళని పొదుపు ప్రోత్సహిస్తే వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇప్పించగలిగితే వాళ్ళు బర్రెలు కొనుక్కునో గొర్రెలు కొనుక్కునో లేదా అంగళ్ళు పెట్టుకునో భర్తతో సమానంగా వాళ్ళు కూడా డబ్బులు సంపాదించి పొదుపు చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కోదానికి అండగా ఉంటారని చెప్పి మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయకత్వంలో డాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తే ఈ రోజు డాక్రా సంఘాల కింద ఈ రోజు వెలుగుగా నామకరణం చేసి ఈ రోజున ఒక్కొక్క గ్రూప్ కి 20 లక్షల లోన్లు వస్తున్నాయంటే దానికి అభివృద్ధి ప్రదాత అయినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. నాడు ఆయన గుర్తిస్తే ఈ రోజు మన అందరూ కూడా సుఖంగా ఉన్నాం. ఈ రోజున ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. మీ బిడ్డల చదువులు, మీ ఇంటిలో కుటుంబం ఇల్లు కట్టుకోవటం, ఒక్కొక్క ఇంటికి వస్తే పేదవాడి ఇంటిలో ఇల్లు కట్టుకున్న విధానం, బిడ్డలను చదివించుకున్న విధానం, ఆ కుటుంబాన్ని ఎంత ముచ్చటగా పోషిస్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయకత్వంలో డాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మీకు బ్యాంకు లోన్లు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పరిపుష్టితి తెచ్చినటువంటి మహానుభావుడు. అందుకనే మన కుటుంబ పెద్దగా మనం అందరూ కూడా అభినందించాలి. ఈరోజు మనం దీపం పెట్టే ముందు, దేవుడికి దీపం పెట్టే ముందు మన కుటుంబం బాగుండాలని కోరుకునే టైంలో ఇంకొక వ్యక్తిని మనం మర్చిపోకూడదు. జీవితంలో ఈ రోజు ఈ ఉన్నత స్థాయికి రావడానికి కారణం బీజం నాటిన మన తల్లి తండ్రులు మనకి జన్మనిచ్చారు. కానీ కష్టం మంది. కానీ ఈరోజు జన్మనివ్వకపోయినా, మనం కష్టపడకపోయినా మన అభివృద్ధి పదంలో నడపడానికి కోసం కొత్త కొత్త పథకాలను తెచ్చి ఆడవాళ్ళని సుఖంగా ఉండాలి, ఆ తల్లులు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో ఆ సమాజం గౌరవించబడుతుందని నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకోసం రోజు దీపం పెట్టేటప్పుడు, రోజు దేవుడికి దండం పెట్టేటప్పుడు ఇంకొక దేవుడైన చంద్రబాబు చల్లగా ఉండాలి, ఆయన నీడలో ఈ రాష్ట్రం అభివృద్ధి పొందాలి, ఆయన నీడలో మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, మన కుటుంబం ఆనందంగా ఉండాలి, ఇంకా లోన్లు పెరగాలి, ఇంకా లోన్లు కట్టాలి అని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మీకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు హామీ ఇచ్చున్నాడు, 10 లక్షల వరకు చేస్తానని చెప్పున్నాడు. అతి తొందరలో మీకు అది కూడా ఒక తీపి కబురు ఇవ్వబోతున్నాడు. మీకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చే పథకం కూడా అతి తొందరలో మీకు చెప్పినట్టుగానే తీసుకురాబోతున్నాడు. ఎలక్షన్ల ముందు రాష్ట్రం విధ్వంసమైంది. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. మహిళా తల్లులారా ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు, ఈరోజు మనకు పని చేసుకున్నట్టు ఉపాధి లేదు, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రాష్ట్రం అంతా అప్పుల పాలవుతుంది. కాబట్టి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, మీకు అన్ని రకాలుగా చేస్తామని సూపర్ 6 పథకాలను మేము ముందు పెడితే మీ తల్లులందరూ కూడా మగవాళ్ళ కంటే కూడా శక్తివంతులు మీరు కాబట్టి, మీ తల్లులందరూ కూడా మంచి మనసుతో ఆలోచించారు కాబట్టి భర్తలు నొప్పించారు, బిడ్డలు నొప్పించారు, మామలు నొప్పించారు, తల్లిదండ్రులు నొప్పించి అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లేస్తే మీరేసిన ఓట్లతో 30,000 మెజార్టీ కావలిలో కని వినిగి చరిత్రలో నాకు వచ్చిందంటే మీరేస్తే తప్ప ఎవరేస్తే వస్తుంది తల్లులారా. అందుకే మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అందుకోసం మీకు సూపర్ 6 పథకాలలో ఈ రోజున చెప్పినట్టుగానే గెలిచింది జూన్ 4వ తేదీ, ప్రమాణం స్వీకారం చేసింది ముఖ్యమంత్రి గారు జూన్ 12వ తేదీ, నేను ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 22వ తేదీ.
జూలై 1వ తేదీ మీ తలుపు తట్టాం. ఉదయం 5 గంటలకే మా కార్యకర్తలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి వచ్చి 4,000 రూపాయలు డబ్బులు ఎత్తుకొచ్చి అవ్వ తాతల్ని ఆనందింపజేసిన పార్టీ కూడా సంకీర్ణ ప్రభుత్వమైన ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అధినాయకుడైన చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మీరు అందరూ కూడా ఆగస్టు 15వ తేదీ దేశానికి స్వతంత్రం వస్తే మా మహిళా తల్లులకి అందరికీ మరో స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి తండ్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా బస్సుల్లో ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళే విధంగా ఈరోజు నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి. విజయవాడ పోవాలి, శ్రీశైలం పోవాలి, కాళహస్తి పోవాలి, ఏ గుడికి పోవాలన్నా ఏ బస్సు ఎక్కినా టికెట్ లేకుండా తీసుకుపోయే ఆడవాళ్ళని మర్యాదగా తీసుకుపోయే పార్టీ అంటూ ఉందంటే అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంబంధించినటువంటి పార్టీలే. అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. ఈ రోజున మీకు అందరూ కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఈ గ్యాస్ సిలిండర్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అతి తొందరలో దానికి కూడా ఇట్లా కాదు, మూడు సిలిండర్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ని ఒక్కసారి మా తల్లుల అకౌంట్లో వేస్తే ఎలా ఉంటుందని కూడా మమ్మల్ని అడిగాడు చంద్రబాబు నాయుడు. అది కూడా తొందరలో 3 సిలిండర్ల డబ్బులు కూడా మీకు అకౌంట్కి వేసే ఆలోచన కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మీ లోన్లను 20 లక్షలు కాదు 30 లక్షల రూపాయల దాకా పెంచి ఇంకా మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగించేదానికి అవకాశం కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. సిలిండర్లు ఇచ్చారు, ఈరోజు ఫ్రీ బస్ పథకం ఇచ్చారు. మన బిడ్డల్ని మనం చదివించుకోవాలి, కన్నాం మన బిడ్డల్ని మన ప్రయోజకులు చేసుకోవాలి. కానీ ఒక్కసారైనా ఎక్కడో ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు లేక ఉన్నట్టుండి మన బిడ్డలను చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బందులు పడవద్దు. మీ ఇంటి పెద్ద బిడ్డగా నేనున్నానని ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందన కింద ఒక్కొక్కరికి 13,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేశారు. 2,000 రూపాయలు మీ బిడ్డల పుస్తకాల కోసం, యూనిఫామ్ల కోసం, షూ కోసం, సాక్సుల కోసం, యూనిఫామ్ కోసం 2,000 రూపాయలు అంటే దాని విలువ 5,000 రూపాయలు మీరు కొనాలంటే దాన్ని అన్ని కంపెనీలతో మన లోకేష్ బాబు మాట్లాడి దాన్ని 2,000 రూపాయలకే పిల్లలకి ఈరోజు చూసారా యూనిఫామ్ ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మంచి యూనిఫామ్ ఇచ్చారు, మంచి షూ ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, అన్ని ఇచ్చి 2,000 రూపాయలు మన బిడ్డల తరపున వాటిని కొనిస్తే 13,000 రూపాయలు మన బిడ్డల చదువుల కోసం మీ అకౌంట్లో వేస్తే మీరందరూ కూడా దాన్ని పొదుపుగా భావించి ఆ డబ్బును బ్యాంకులో ఉంచుకొని మీ బిడ్డల ఉన్నత చదువుల కోసం, మీ బిడ్డల ట్యూషన్లు చెప్పించేందుకోసం, మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకుండా ఉండాలంటే, వాళ్ళు భారత నాయకులుగా ఎదగాలంటే, ఒక మంచి ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఏదో ఒక ఉద్యోగం రావాలంటే ఇప్పుడే మనం అందరం కూడా డబ్బును పొదుపు చేసుకుని ఆ డబ్బులను ఆ బిడ్డల చదువుల కోసం ఖర్చు పెట్టండి అని చెప్పి మహిళా తల్లులందరినీ కూడా కోరుకుంటూ ఇంతకంటే ఏమిచ్చి చేతి రుణం తెచ్చుకోవాలి. జై చంద్రబాబు అనకుండా జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఈ రోజున ఎన్నో పథకాలు మనకిస్తూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులను నడపాలి. ఏ గ్రామంలో పేదవారు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళను కూడా దత్తత తీసుకుని అతి తొందరలో మన మండలంలో కూడా మన నియోజకవర్గంలో కూడా 9,000 కుటుంబాలు నిరుపేద కుటుంబాలను గుర్తించారు. ఆ నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని వాటి బిడ్డల చదువు కానించి వాళ్ళ అవసరాల కానించి అన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా ఈ కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిచే విధంగా, మన ప్రాంతంలో నివసించే యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా, మన ప్రాంతం ఒక మహానగరంగా అభివృద్ధి చెందే విధంగా, మన పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పని వచ్చే విధంగా, ఎక్కడికి పోవాలన్నా మనకు బస్సులు ఉండే విధంగా కొత్త కొత్త రూట్లు కూడా అతి తొందరలోనే బస్సులేసి ఏ ఒక్క మహిళా తల్లి ఇబ్బంది పడకుండా చూసే విధంగా కూడా భవిష్యత్తులో కావలి నియోజకవర్గం మీ బిడ్డగా, మీ ఇంటి బిడ్డగా, మన అంటే పెద్ద బిడ్డగా చంద్రబాబు ఉన్నాడు, చిన్న బిడ్డగా మీకు నేనున్నాను. నేను చంద్రబాబు కలిసి ఈ కావలిని నిరంతరం కూడా కాపాడుకుంటూ ఎల్లవెల్ల మీకు అండదండలుగా ఉంటూ ఏ ఒక్క సమస్యకి కావలిలో కావ్య కృష్ణాడి మీ ఇంటి బిడ్డ ఒకడు ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోకుండా సద్వినియోగం చేసుకుని నిరంతరం మీకు అండగా ఉండేదానికి నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఉంటానని కూడా మీకు అందరికి కూడా మాటిస్తూ మీ అందరి శక్తి, మీ అందరి దీవెనలు ఈ సంకీర్ణ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ బాబుకి, మీ బిడ్డైన కావ్య కృష్ణాడికి ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఆశీస్సులు ఉన్నంత కాలం కావాలని కాపు కాచుకునే దాంట్లో ఎప్పుడు ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి చంద్రబాబును ఆశీర్వదించడానికి, లోకేష్ బాబును ఆశీర్వదించడానికి, నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మన కావాలని మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.